ఏపీలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా సార్. అందులో ఏదొస్తే బాగుంటది చెప్పేసి అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఏపీ గవర్నమెంట్ పర్ఫామ్ చేసింది ఓన్లీ అవుట్ ఆఫ్ 4.5 ఇయర్స్‌లో 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ కోవిడ్‌కే పోయింది. ఇంకా 2 ఇయర్సే పర్ఫామ్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ టైంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్స్ అయితేనేంటి, మెడిసిన్స్ అయితేనేమి బాగానే అందించగలిగాడు. అక్కడ వాళ్ళకి పోషకాహారాలు ఇవ్వడంలో కానీ, అన్నిట్లో కానీ బాగా ఇచ్చాడు అనుకుంటున్నాను. సో, ప్రజల్లో కొంచెం ఓన్ చేసుకోగలిగారు. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగానే పర్ఫామ్ చేశాడు అనుకుంటున్నాను. అయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో కొంచెం సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అయితేనేంటి, లేకపోతే నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్స్ అయితేనేమి బాగానే ప్రోగ్రామ్ పర్ఫామ్ చేశాడు. కాబట్టి ఈసారి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి నమ్మకం అనేది ఉంది. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి మరి రైతులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన రైతు బంధు పెంచుతారని, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఓవరాల్గా చూస్తే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి బాగానే సీట్లు వస్తాయి. అయితే 2019లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేయడం వల్ల కొంచెం ఓట్స్ డివైడ్ కావడం వల్ల ప్రాబబ్లీ 151 సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్న సిద్ధం మహాసభలు చూడడంతో అక్కడ జనాలు 15 lakhs జనాలు రావడంతో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి బాగా జనాల్లో సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. అయినా వాళ్ళు ముగ్గురు కలిసి చేసినా కూడా ఓటు చీలిపోయినా కానీ కొన్ని సాలిడ్ ఓటింగ్స్తో నాకు తెలిసి 115 నుంచి 120 వరకు జగన్మోహన్ రెడ్డికి సీట్లు వస్తాయని నా ఉద్దేశం, నా అనాలిసిస్. సార్ ఇప్పుడు పొత్తులో చూసుకున్నట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఉన్నాయి కదా సార్. దానికి దేంట్లో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? టీడీపీకి 144 ఉన్నాయి, జనసేనకు 21 ఉన్నాయి సార్, బీజేపీకి 10 ఉన్నాయి కదా సార్. 10 స్థానాలు ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అయితే బీజేపీకి ఇచ్చిన ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ ఎప్పుడు గెలవని స్థానాలు అవి. గత 20 సంవత్సరాలుగా టీడీపీ ఎక్కడ పర్ఫామ్ చేయలేదు, గెలవలేని స్థానాలు బీజేపీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. ఆయన కన్సిస్టెన్సీ లేదు, లేకపోతే ఆయన కార్యకర్తలను కూడా అనుమానించే స్థాయిలో ఉన్నాడు. కార్యకర్తలను కూడా ఏమంటున్నాడు అంటే, ఈరోజు మీరు ఉంటే ఉండొచ్చు, లేకపోతే మీరు లేదంటే మీరు వైసీపీ కోవర్ట్స్ అని వాళ్ళని కార్యకర్తలను అవమానించడంతో ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ మీద ప్రజలు ట్రస్ట్ లేదు. గత 10 సంవత్సరాల్లో ఆయన పర్ఫామ్ చేయాల్సింది కానీ పర్ఫామ్ చేయలేకపోయాడు. కనీసం 1-2 స్థానాల్లో గెలిచి చూపించినా కూడా ప్రజల్లో నమ్మకం కుదిరేది, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని స్థానాలు వస్తాయంటారు సార్ పవన్ కళ్యాణ్కి? నాకు తెలిసి 1 or 2 or 4 కంటే ఎక్కువ రావు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కానీ ఆయన వీళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్ని కూడా ఓన్ చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. అందుకోసం నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ కాపుల్లో కూడా ఆయనకు సపోర్ట్ చేయలేకపోతున్నారు. టీడీపీ విషయానికి వస్తే ఈరోజు కూడా క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసే పరిస్థితులు లేరు వాళ్ళు. సో ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా మనీ మ్యాటర్స్, లేకపోతే ఓటుకు, లేకపోతే క్యాండిడేట్ డబ్బులు ఇవ్వాలి, దీంట్లో ఫైనలైజ్ చేయడంలో కొంచెం టీడీపీ వెనకబడింది అనుకుంటున్నాను నేను. సో ఏదైతేనేమి ఈసారి కూటమి అందరూ కలుపుకున్నా కూడా 50-55 కంటే ఎక్కువ రాకపోవచ్చు. రిమైనింగ్ స్థానాలు జగన్మోహన్ రెడ్డి కొడతాడని మేము అనుకుంటున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. పిఠాపురంకి వస్తే ఆయన వర్మ గారు ఓట్ షేరింగ్ బాగానే ఉంది. అయితే అక్కడున్న ఆమెకి వంగ గీత గారికి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆమె మంచి చదువులో కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి. అయితే పిఠాపురంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల టఫ్ ఫైటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పిఠాపురంలో ఈయనకు కేక్ వాక్ అయితే కాదని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే పిఠాపురంలో ఈరోజు వరకు పోయి మీటింగ్ పెట్టింది లేదు, ఇప్పటి వరకు పర్ఫామ్ చేసింది ఏం లేదు. అయితే వంగ గీత గారు ముందు నుంచి పనిచేస్తున్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. నాకు తెలిసి కాపుల్లోనే ఓన్ చేయలేకపోతున్నప్పుడు నాకు తెలిసి పర్ఫామ్ చేయడం కష్టమని అనుకుంటున్నాను. కొంచెం ఓట్ షేర్తో బయటపడితే పడచ్చని నా ఉద్దేశం. మేనిఫెస్టోలు ఉంటాయి కదా సార్, దీనివల్ల ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయా సార్? మేనిఫెస్టో విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ మేనిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్ నుంచి తొలగించేసింది. ఈరోజు చూడాలనుకుంటే మన పబ్లిక్ డొమైన్లో మేనిఫెస్టోస్ లేదు.
ఆ మేనిఫెస్టోలో లేనప్పుడు ఆ రోజే చేయలేని వాళ్ళు ఈరోజు ఏం చెప్పినా చేస్తారని నేనైతే అనుకోను. ప్రజలు ఎవరైనా మేనిఫెస్టో పెట్టిన తర్వాత దాన్ని ఒక భగవద్గీతగాను ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు కదా, ఖురాన్ గాను లేకపోతే ఇట్లా చేస్తాము అని 90% నాకు తెలిసి ఆయన పర్ఫామ్ చేసినట్లు అనిపిస్తుంది. బీయింగ్ అవుట్ సైడర్గా నాకు తెలంగాణ వ్యక్తిగా మేము చూసింది ఏంటంటే మేనిఫెస్టో బాగానే చేశాడు అనిపిస్తుంది. సో వీళ్ళు మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం కలిగిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు బాగానే ఉంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఓవర్ ఏ షార్ట్ పీరియడ్లో మరి ఎంతవరకు నమ్మకం కలిగించి మేనిఫెస్టో అని వాళ్ళు పాతగా ఇచ్చిన రైతు రుణమాఫీలు అయితేనేంటి, లేకపోతే నిరుద్యోగ భృతి అయితేనేంటి, వీటన్నిటిని ఎంతవరకు పర్ఫామ్ చేస్తారనేది ఆలోచన చేయాల్సిన విషయము. సో అప్పుడు పర్ఫామ్ చేయలేదు కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడిని 14 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ప్రజలు కూడా నమ్ముతారా లేదనేది నాకు డౌట్.